అరకు వైసీపీలో అసమ్మతి ముదురుతోంది. కొత్త ఇన్ఛార్జ్ గొడ్డేటి మాధవిని వ్యతిరేకిస్తున్నారు అసమ్మతి నేతలు. మాధవిని మార్చాలని వైవి సుబ్బారెడ్డిని కోరారు. స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాల్మీకి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు స్థానిక నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అరకు నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా ఎంపీ గొడ్డేటి మాధవి నియామకాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక నాయకత్వం ఇప్పటికే ఆందోళన చేస్తోంది. మరోవైపు స్థానిక నాయకులంతా కూడా ఎంపీ మాధవిని మార్చాలనుకుంటా పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. గోబ్యాక్ మాధవి, లోకల్ ముద్దు, వైసీపీ కావాలి, మాధవి వద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. గంగాధర్ స్వామి గారు, ఈరోజు మీరు పార్టీ పెద్దలను కలిశారు. ఎటువంటి హామీ వచ్చింది మీకు? పెద్దలు ఏం చెప్పారు? మా అరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పటిష్టంగా ఉందండి. సర్వేశ్వరరావుకి ఇస్తే గెలిపించాం సార్, పాల్గొనకి ఇస్తే గెలిపించాం. పార్టీ బాగానే ఉంది కదా సార్. మరి చింతపల్లి అడవుల నుంచి మాకు తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్కి ఒప్పచెప్తే ఎవరు గెలిపిస్తారండి? ఎందుకు గెలిపించాలి? అక్కడే ఉన్నారా? ఈ 6 మండలాలు లేరా? ఈమె ఎంపీపీ, ఈయన సర్పంచ్, వీళ్ళు లేరా క్యాండిడేట్లు? ఒక కొటియా సామాజిక వర్గం, ఒక వాల్మీకి సామాజిక వర్గం, నేను వాల్మీకి 2 సార్లు ఎమ్మెల్యేగా 200, 300 ఎస్కోట్లో. ఇటువంటి క్యాండిడేట్ 2014 నుంచి జెండా మోస్తుంటే తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళు చైర్మన్ పోస్టులు ఇచ్చి ఏసీ రూముల్లో ఆలుకూగని పెట్టి అడవుల్లో మాకు తిరుగుమంటున్నారు ఈ నాయకత్వం. జగన్ బాబు, ఇది న్యాయమా? స్థానిక నాయకత్వానికి ఇవ్వాలి, ప్రధానంగా వాల్మీకులకు ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఎట్లా చూడాలి? అయితే మాకు అరకు కాన్స్టిట్యున్సీ పెద్ద అన్యాయమే జరిగింది. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీలో 2 జాతాపు, 3 కొండదొర, 2 బగతాకి ఇచ్చారు. ఎక్కడ కూడా మాకు సామాజిక వర్గానికి అయితే న్యాయం జరగలేదు. దానివల్ల మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, అరకు పేరుకే గాని పార్లమెంటు కదా, అరకు పార్లమెంటు, జిల్లా కేంద్రం కూడా అరకుకే రావాలి, కానీ రాలేదు. ఎందుకు? గట్టిగా డిమాండ్ చేయలేదు మాధవి గారు గనక. ఆవిడైతే ఏదో మంచితనంగా తిరుగుతారు. ఆవిడికి మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదండి. ఒకటే మేము చెప్పదలుచుకున్నది, స్థానికులైతేనే మాకు కావాలి, నాన్ లోకల్ మాకొద్దు. ఎందుకంటే గట్టిగా మా అరకు కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి చాలా ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకొని, గిరిజన ప్రాంతంలో ప్రజలు ఎలా ఉంటారో మీకు తెలుసు. ఏనైనా నినాదాలు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లాలంటే మేము చాలా చిత్తశుద్ధితో పని చేయగలిగితేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళగలం, లేదంటే వాళ్ళు రానివ్వరు. అలాంటి నాయకులు ఉంటేనే ఈ రోజు మా అరకుకి న్యాయం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు మాధవి గారిని మేము తిరస్కరిస్తున్నాం. ఇంకొకటి, అరకు కాన్స్టిట్యున్సీకి న్యాయం అనేది జరగలేదు. 3 కూడా పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా చాలా బాధాకరంగా ఈ రోజు మేము అనుకుంటున్నాం. మీరు స్థానిక నాయకత్వంగా ఉన్నారు, ఇప్పటికే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? మన లోకాలే ముద్దు, నాన్ లోకాలే వద్దు అని మేము ఇదిగో నినాదం గొట్టడి మాధవి గారి గోబ్యాక్ అని చెప్తున్నాం సార్. మాధవికి ఏదైతే నియామకం ఉందో ఆ నియామకాన్ని రద్దు చేయాలి. ఖచ్చితంగా స్థానిక నాయకత్వానికి, ప్రధానంగా వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి అవకాశం కల్పించాలి. ఎస్టీ ఉపకులాలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో వారందరికీ కూడా ఛాన్స్ ఇవ్వాలనేది వాళ్ళ యొక్క అభ్యర్థనగా ఉంది. ఉపకులాలకు ప్రధానంగా అవకాశం ఇస్తున్నప్పుడు మాత్రమే అక్కడ అరకు వ్యాలీలో గెలవడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇతర నాయకత్వం ఎవరు కూడా రాకపోయినప్పటికీ కూడా వ్యతిరేక వర్గం ఏదైతే ఎంపీని వ్యతిరేకిస్తున్న వర్గం అంతా కూడా ఈరోజు పార్టీ పెద్దలను కలిసి తమ అభ్యర్థనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.